ఉప్పులపాడు మల్లికార్జున గంధలక్ష్మికి ప్రేమతో 5 ఎకరాలు మడక దున్నారని ప్రేమతో శాల్వా కప్పుతున్నారు. అదే కొడుకు గంధలక్ష్మి కుమారుడు తిప్పన్న 5 ఎకరాలు మడక దున్నారని ప్రేమతో గంధుల గోపాల మనవుడు గంధుల గోపాల కొడుకు మల్లికార్జున ప్రేమతో శాల్వా వేసినాడు. నమస్కారం అండి, మీ పేరు ఏమి? ఈ రోజు సంబరం. గంతల లక్ష్మి నా పేరు. ఈ రోజు ఏందండి విశేషం? ఇది నాన్న గంతల గోపాల భార్య. నాకు ఎద్దుల మీద ప్రేమ ఎక్కువ. చూడల్లా ఉల్లాస అని 5 ఎకరాలు పొలం దున్నిచ్చాను. చెప్పండి గట్టిగా. ఇలాంటివి మీ హయాంలో ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా? చేసినా కూడా ఆవిడేమి ప్రయోజనం చేయలేదు, మా సేద్యం కూడా చేయలేదు. ప్రేమతో మేపేమే అమ్మేమే. ఇప్పుడు మేపి చూడాలనుకుంటే చూస్తుంది. 5 ఎకరాలు మడక దున్నాడు ఆయన. ఎద్దులే మనవే, కానీ ఆయన ప్రేమ కొద్ది తోలాలని 5 ఎకరాలు మడక దున్నాడు. పొలం అయిందే. మరి 5 ఎకరాలు దున్నాడంటే మామూలు ఎన్ని గెలలు అవుతాయండి? 5 గెలలు అవుతాయి. 5 గెలలు ఎన్ని గంటలు ఎన్ని తోలారు? 4 గంటలు మొదలు పెట్టి మధ్యాహ్నం 1 గంటకి అయిపోయింది. 9 గంటల లోపల 5 ఎకరాలు దున్నాడు. గట్టిగా చెప్పట్లో. అందరు కాదు మన అదే 5 ఎకరాలు మడక దున్నాడు. ఎద్దులతో పాటు ఈయన కూడా మెరుగున్నాడు అలా అని. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శివ A to Z ఛానల్. గత రోజుల్లో చెప్పిన విధంగానే రైతు గెలవాలి, రైతు నిలబడాలి అనే యొక్క సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఉన్నటువంటి తిప్పన గారివి గత రోజుల్లో గిరికబండిలో కూడా మంచి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి మొదటి స్థానము. సెంట్రల్ పందెల్లో ఆడినటువంటి కూడా ఈ ఎద్దు కూడా చెప్పుకోవచ్చు. మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ది. ఈరోజు మనము దాదాపుగా మనకున్నటువంటి అనుభవంతో ఎక్కడ కూడా రైతులు కూడా చేయని విధంగా ఆ యొక్క రైతు పని కేవలం అందరూ బండ లాగించడం, గిరకబండ లాగించడం, మామూలుగా పందాలకే మేపడం, అలాంటి ఎద్దులు మంచిగా విజయం సాధించిన ఘనత చూద్దాం. కానీ ఈ రోజున ఏకంగా గుంటకనే కూడా మనం భాషం. కేవలము 9 గంటల్లో 20 ఎకరాలు భాషను చూసాము, 8 గంటల్లో 18 ఎకరాలు బాయడం చూసాము. కానీ ఈరోజు ఈ యొక్క మడక కేవలము 9 గంటలు. ఆ 9 గంటలలో 5 ఎకరాలు ఈ యొక్క మడక పాయడాన్ని ఈ రోజు మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇక్కడ కూడా 4 పెద్దలు ఉన్నారు. మనకంటే దాదాపు 60 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు. మీకు కూడా వారి గురించి గత రోజుల్లో ఈ రోజులో ఈ సేద్యం అనేది ఏ విధంగా ఉన్నదైతే ఖచ్చితంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎద్దుల యజమాని అయినటువంటి చిగిలి తిప్పన్న గారిని అయితే తెలుసుకుందాం. ఆయన కాంట్రాక్టర్ కాక వ్యవసాయ రంగంలో కూడా తన వంతు తన సామర్థ్యాన్ని చూపించుకున్నటువంటి ఘనత చిగిలి ప్రాంతానికి చెందినటువంటి చిగిలి తిప్పన్న గారికి కూడా విజయం సాధించడం. గట్టిగా చెప్పాలి కొట్టి. ఓకే, ఈ రోజు విషయానికి వెళ్ళినట్లయితే ఆయన్నే అడుగుదాం. ఏదైనా కంకరం కట్టుకున్నాడా, లేకుంటే నా ఇంకా ఇంతకంటే టైమింగ్ ఎవరికైనా ఛాలెంజ్ చేసి ఈ యొక్క సాధ్యాన్ని విజయం సాధించాడనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. మాలేసినందుకు వీడియోలోకి వెళ్దాం. గత రోజుల్లో మీరు గిరకబండి కానీ ఎద్దులు చేశారని మాకు బయట వినిపించింది. కానీ ఈ రోజు సేద్య పనిలో కూడా ఇంత విజయం సాధించారు కదా, మీకు ఎక్కడి నుంచి పట్టు వచ్చింది? ఎవరికైనా ఛాలెంజ్ చేశారా? ఛాలెంజ్ ఏమీ లేదు. గిరికి పందెము మన ఆడిత్మి. ఎద్దుల సైజులు ఉండవు, ఉల్లాసం ఉండే కదా, చూద్దామని అట్లా మడక దున్నుదామని ఊర్లో వాళ్ళు కూడా ఎవరు చెప్పలే. ఫస్ట్కి చూద్దాము ఆలోచన ఎట్లా అనే విధంతో బాగా సైజులు ఉండేదానికి, ఉల్లాసం ఉండేదానికి 5 ఎకరాలు మడక దున్నాలని మనసులో పడేదే. 9 గంటలకు దున్నాలని ఫిక్స్ అయిపోయింది. ఇది కూడా ఎవరికైనా ఛాలెంజ్ చేశారా, లేకపోతే మీరు ఈ యొక్క పశువుల్ని బలం చూసి మీరు సాధించగలవు అని మీరు ఈ యొక్క ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేసి దున్నాలని దున్నలే, ఈ పశువులు బలం చూసే దున్నాలని ఫిక్స్ అయిపోయింది. జత మీద 2,30,000 పడేది. ఇప్పుడు జత పైన మరి ఇంత ఘన విజయం సాధించాయి కదా, మీరు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? లేదు, ఎవరు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి యజమాని అయితే తక్కువ మాట్లాడదాం. ఇక్కడ వచ్చే ప్రేక్షకులు మనకు ఇంపార్టెంట్. వారు కూడా పక్క పొలం వాళ్ళు, గ్రామస్తులు, పక్క గ్రామాల్లో వాళ్ళ మాటలో కూడా తెలుసుకుందాం. ఇక్కడ దాదాపుగా 60 నుంచి 70 సంవత్సరాలు అనుభవం గల ఉన్నటువంటి రైతు దగ్గరికి అయితే మాట్లాడదాం. ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్దాం. నా పేరు వెంకటరాముడు. ఎక్కడండి ఊరు ఇది? ఇది చిగిలి.
సిగిలి. మీరు తిప్పన్న గారికి రిలేషన్ అవుతారా, సంబంధం అవుతారా, ఏమన్నా అవుతారా? అది మామూలు ఊర్లో అంత బాగా తల్లి పిల్లనట్లు తల్లి పిల్లలు ఊరంతా ఒకటే కదా. మరి ఇది మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి ఇప్పుడు? నాకే 72 సంవత్సరాలు. మీ యొక్క కాలంలో మరి మడకాయ వేయడం జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? అప్పుడు ఏం కాలేదు, అప్పుడు ఎవరు ఇట్లా పనులు చేయలేదు. ఇప్పుడు వేస్తారనమాట. అప్పుడు గిరికి పందెము అవన్నీ లేదు మా కాలంలో. ఇప్పుడు మడకలు దున్నేది, గుండులు పాసేది ఇప్పుడు చూస్తారు. మేము కూడా చూసేకపోతుంటాము అక్కడ. మరి ఇది కూడా ఎంతవరకు నిజమంటారు? ఈ 9 గంటల్లో ఈ మడక వేయడం మీకు కూడా ఎలా అనిపించింది? మాకేమి బాగా అనిపించింది. 9 గంటల నుంచి 4 గంటల నుండి 9 గంటలే కదా, 9 గంటల నుండి బాగా. అంటే కట్టినప్పుడు మీరు చూసారు, విన్నారు? విన్నారు. ఎన్ని గంటలు కట్టారండి? పొద్దున 4 గంటలకి. 4 గంటల సమయంలో ఇప్పుడు దాదాపు ఎంత అవుతుంది? సమయం ఎంత అవుతుందండి? 1 గంట. 1 గంటకి మొత్తం కూడా ఎన్ని గంటలు అయినట్లు? 9 గంటలు. 9 గంటలు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఎంతవరకు నిజమంటే నిజమే అంటారా? నిజమనే కదా. ఇంకా బండలాగే దూలాలు గుంజేది, బండలు లాగేది, దాని పని తందే. ఇప్పుడు ఇది సేద్యం పని కదా, ఇది బిర్రు పని, ఇది తిరగద్దా చేనంతా. అవును. దాదాపు ఇది ఈ మడక అనేది ఎంతమంది దీన్ని డ్రైవర్ గా వహించారు? ఊర్లో ఇద్దరే, ఇంకా మామూలు తండ్రి కొడుకే వాళ్ళే. తండ్రి కొడుకులే ఎక్కువ శాతం. వాళ్ళ తండ్రి గారేనా? చిన్న వాళ్ళు అదే సొంతం చిన్న. ఓకే, ఇది ఆయన వివరించడం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 4 రైతులతోనైతే మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్కారం అండి, ఏ ఊరు, మీ పేరేంటి? నాగలింగయ్య స్వామి, చిగిలి మాది. ఇది కూడా ఎంతవరకు నిజమంటారు? ఎన్ని గంటలు బాసేశారు? పొద్దున్న 4 గంటలకు స్టార్ట్ చేసినారు, ఇప్పుడు 1 గంటకి అయిపోతుంది. 9 గంటల టైం. ఫస్ట్ టైం మేమేం నమ్మలే, ఊర్లో ఇట్లా దున్నుతున్నాడు అంటే మేము వచ్చి కళ్ళారు చూసినాము, చూసిన దానికి నమ్మినాము. కంపల్సరీ కళ్ళారు చూసినాము కాబట్టి నిజంగా దున్నాయి. వేరే వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుంది. ఇక్కడ తిప్పన్న దున్నుతున్నాడు అంటే మనం కూడా దున్నాలా, మనం కూడా ముందుకు పోవాలని ఉల్లాసం వస్తుంది. అది ఊర్లో ప్రోత్సాహం ఇస్తున్నాడు తిప్పన్న. ఇప్పుడు వ్యవసాయం పట్ల ఇప్పుడు ఆయన పశు పోషకులు, ఎద్దుల గురించి ప్రేమ గురించి ఆయన చూసి మనం నేర్చుకోవాలా, మనం కూడా ఆయన మాది మనం ముందుకు పోవాలని చెప్తున్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? ఏంది విషయం ఇక్కడ ఈ రోజు ఇంత సందడి కావడానికి కారణం ఏంటండి? తిప్పని దున్నాడు సార్, కళ్ళతో చూసినాం మేము. 4 గంటలకు వస్తున్నారు, 1 గంటకు అయిపోతుంది. మరి ఏం చెప్తారు మీరు అడిగితే? అంటే మనం కళ్ళతో చూసినాం కదా, ఇక్కడ చేయలేక వచ్చి దానికే చెప్తాం. అంటే లేదు, మా ఊర్లో వచ్చి దున్ను, మా అర్థం బంగారం ఇస్తామంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దున్నాయా లేదంటే? దున్నాయి కదా, ఇక్కడ చూసుకోవచ్చు. దున్నాం కదా. మరి ఇంతకంటే స్పీడ్ పోతాయంటారు కొన్ని ఎత్తులు, మీరేం చెప్తారు? ఇసుక భూమిలో అయితే పోతే, ఇట్లా భూమిలో వాళ్ళంటే కొంచెం కష్టమవుతుంది అనమాట. దానికే. నమస్కారం అండి, మీ పేరు? ఇది ఎక్కడ? వెంకటేష్, సిగడి. అనుకుంటే 4 గంటలకి 1 గంటకి. ఎన్ని ఎకరాలు మొత్తం? 5. ఈ మొత్తం కూడా మీరేనా? మీతో పాటు ఇంకెవరైనా పాశారా? కొడుకు. ఆయన కూడా పూర్తి పాశారా? ఇంతకు ముందు కూడా ఇలాంటివి మీరు దున్నారా ఎద్దుల వెనక? ఈ పొద్దే దున్నడు ఇదే. అంటే మీరు మీ అనుభవం మీకు దున్నలేము, ఈ గెలిమెంట్ చేస్తామే అన్న దున్నలేదు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఇప్పుడు 50 ఉంటాయి. 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాలలో మీరు ఇలాంటి పని ఎప్పుడైనా చేసినారా? రైతు పని ఎప్పుడు చేసేది. చేసిన ఇలాంటి పని ఈ పని పొద్దే చేసింది. మీకు ఎలా ఉందండి? చేయాలనుకుంటే సలాలు చేసి. కొంతమంది 5 ఎకరాలు ఎత్తు సాలని కూడా తిరిగే అవ్వదు అంటారు, మీరు ఏం చెప్తారు చెప్పే వాళ్ళకి? ఉల్లాసం మీద దున్నితం అంతే. దున్నారు. కంతుల గోపాల్ కొడుకు తిప్పన్న కుమారుడు. ఎద్దులు ఆయనమేనా? ఆయన. ఓకే. ఇంతకుముందు ఈ మన ఊర్లో ఏమైనా పాసినటువంటి ఘనత? ఇంకా ఊరు ఎవరు బయలుదేరు? ఉసు భూమిలో దున్నంత రాగిట్లో ఈజీ పోతాను. ఆ స్పీడ్ పోతాయి కదా కొన్ని ఎద్దులు, మరి అట్లా భూమిలో మీరేమంటారు? పగిలిపోతా, మెత్త ఉంటే గెట్టుకుంటే పట్టుకుంటా ఉంటారు రాగిడిది. అంతే అంటారా? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాముడు. ఇక్కడ నాగేలు దున్నడానికి వచ్చాం మా బాబాయ్ నేను. మా బాబాయ్ ఎక్కువ దున్నుతున్నాడు, అప్పుడప్పుడు నేను. బలంగా ఉన్నాయి ఈ భూమిలో. గుంజాలంటే చాలా బలం కావాలి. ఆశామాషంగా ఎద్దులు గుంజలేవు ఈ భూమిలో. ముసుగు నెలలో గుంజేటట్లా తోకెత్తుకుని టప పోయేది కాదు. మా భూమిలో గుంజితే దాని సత్తా ఏమనేది తెలిసిపోతుంది. మా ఎద్దులు మా భూమిలో ఆశామాష ఎద్దులు గుంజలేవు. మా బామారిదివి గుంజాలని నా పొలంలోనే 5 ఎకరాల పొలంలో ఇవాళ మా నాగాలేసి మా చిన్న దున్నినాం. నా బామారిది ఎద్దులు ప్రేమ మీద వాడు ఎద్దులు పెట్టాడు. వాడే వ్యవసాయం చేయడు, బేల్దార పని చేస్తాడు. వ్యవసాయం తోలిండేది నాను, మా చిన్న తోలినాం.
మరి కొంతమంది దున్నలేదు ఊరికినే ఇది మధ్యలో ఏదో దున్నిచ్చోడు అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? మా చిగుల్లో గ్రామస్తులు దండికి వచ్చినారు ఇక్కడ. ప్రతి ఒక్క రైతు వచ్చి చూశాడా, ప్రతి ఒక్క రైతు చూసి బాగా దున్నేరని మెచ్చుకున్నారు. మెచ్చుకున్నాకే శివ ఛానల్ శివన్న గారిని పిలిచి యూట్యూబ్లోకి తీసినాం. మరి మామూలుగా అన్ని దున్నుతాయి కదా, అన్ని కూడా మడకలు దున్నుతాం, మరి మీదే స్పెషల్? అన్ని దుడితా అంటే ఉసుకుపార్లు మామూలు ఎత్తులుగానే ఎగిరిపోతావి. రాకెట్లోకి వచ్చి దుడితే ఎత్తు సత్తా అనేది ఏమనేది తెలుస్తుంది. మామూలు ఉసుగులు అయితే 6 ఎకరాలు కూడా దున్నుతా, 6 ఎకరాల కానీ దున్నుతా ముసుగులు అయితే. రాకెట్లోకి వచ్చి దున్నితే తెలుస్తుంది ఎత్తు సంగతి, ఎత్తు దొమ్మ ఏమనేది. రోజు దున్నేది నా ఎదురు కూడా 6 ఎకరాలు. రాకెట్లోకి వచ్చి దున్నితే తెలుస్తుంది ఎత్తు గుండెకాయ ఏమనేది. మా అత్త గంతుల లక్ష్మి, గంతుల గోపాల, వాళ్ళ కుమారుడు గంతులు తిప్పన్న. బామారిది ఎద్దులు నా భూమిలో 5 ఎకరాల వ్యవసాయంలో మడగుతున్నా. మడక 14 గంటలకి 4 గంటలకు కట్టింటే 1 గంట కల్లా దున్నా. మామూలు ఉసుకు పారు కాదు. అట్లా నాను జనాలది పట్టించుకోలేదు. మామ నా బామారి దున్నుదామంటే నా సాయంత్రం మడ కంపించుకొని సాయంత్రం రాత్రి రెడీ చేసుకొని తెల్లారుజాము 4 గంటలకు పోయినాం. 4 గంటలకు పోతే 1 గంట కల్లా 5 ఎకరాలు దున్నాం. 5 ఎకరాలు దున్నితే 4 ఎకరాలు దున్నాక ఊరిలో పరిచయం చేయని చెప్పిన నా బామారిదికి. అంటే మా ఎత్త కొడుకు గంతలు లక్ష్మి కొడుకు, మా మామ గోపాల కొడుకు వీడు తిప్పన్న ప్రచారం చేయంటే సాగల రంగనాథ మిగతా వాళ్ళు బోండా వెంకటరావు మిగతా పెద్ద మనుషులు వచ్చారా, చేనులో చూసారా. మా చిన్నాయన నానేమో ఎక్కువ లావు మంచి నన్ను దున్నులేనని మా చిన్నాయన్ని కలుపుకొని దున్నా. మా బాబాయ్ ఎక్కువ దున్నితే నా ఉప్పులపాట వెంకటేష్ కరిభీమన్న కొడుకు, నన్ను కరిభీమన్న మనముడు. మా చిన్నాయన దున్నినాక నాను అట్లో ఇట్లో 4 జుట్లు 3 జుట్లు నాను దున్నా. మా చిన్నాయనే దున్నిండేది. ఇవి గంతులు గోపాల కొడుకు తిప్పన్న ఎద్దులు. మా ఫలము 5 ఎకరాల్లో దున్నినాం. లేదు ఖచ్చితంగా అబద్ధము. మాము 4 గంటలకు స్థానంటే 1 గంట కల్లా దున్నాం. మాము ఈ మండలంలో ఉసుకుపారు కాదు, నల్ల రాగిడి. మా బాబాయ్ దున్నాడు, నాను కొద్దిగా ఆశ్రయన.